వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో కల్తీ మద్యం తయారు చేస్తున్న వ్యవహారాన్ని ఎక్సైజ్ పోలీసులు భగ్నం చేశారు. బ్రాండెడ్ పేర్లతో మద్యం సీసాలను సేకరించి వాటిలో నీళ్లతో పాటు చీప్ లిక్కర్ నింపి విక్రయిస్తున్న 2 వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. గత కొద్ది కాలంగా నకిలీ మద్యం అమ్ముతున్నారన్న సమాచారం మేరకు పక్కా సమాచారంతో వెళ్లిన ఎక్సైజ్ పోలీసులు కల్తీ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు నిందితులంటిపై దాడి చేసి పెద్ద ఎత్తున ఖాళీ మద్యం సీసాలు, లిక్కర్ సీసాలతో పాటు లేబుళ్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ కార్యకలాపాలపై పోలీస్ శాఖతో పాటు ఎక్సైజ్ శాఖ నిరంతరం నిఘా కొనసాగిస్తుందని, ఆరోగ్యానికి హానికరమైన కల్తీ మద్యం విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు. సమాచారం మేరకు మనకు రుద్రవరంలో అక్రమంగా మద్యం విక్రయాలు జరుపుతున్నారని సమాచారం ఉంది. ఆ సమాచారం మేరకు మేము రుద్రవరం వెళ్ళి తునికి కార్తీక్ అనే ఇంటి ఆవరణలో సోదాలు చేయడం జరిగింది. ఇంటి ఆవరణలో ఉన్నటువంటి ఇసుకలో పైన పట్టాలు కప్పి కొంచెం కట్టలేసి లోపల 2 బస్తాల్లో సీసాలు ఉన్నాయి. ఆ బస్తాలు తీసి చూసినప్పుడు దాంట్లో 2 లీటర్స్ వాటర్ బాటిల్, దాంట్లో మద్యం నింపి ఒక 9 బాటిల్స్, 1 లీటర్ వాటర్ బాటిల్లో మద్యం నింపి ఒక 9 బాటిల్స్ ఉన్నాయి. తర్వాత ఇంకొక 3 సిగ్నేచర్ బ్రాండ్ కలిగి 3 ఫుల్ బాటిల్స్ కలవు. తర్వాత ఇంటి ఆవరణలో మేము పరిశీలించగా ఖాళీ బాటిల్స్ కలెక్ట్ చేసి పెట్టాము. హాఫ్ బాటిల్స్, నిప్పు బాటిల్స్ అంటే క్వార్టర్ బాటిల్స్, డిఫరెంట్ బ్రాండ్స్ సంబంధించినటువంటి బ్రాండ్ ఖాళీ బాటిల్స్ వైన్ షాప్స్ కాడ బయట తాగి పడేసిన కాడ అక్కడక్కడ కలెక్ట్ చేసుకొని అతను పెట్టుకున్నాడు. ఇవి ఎందుకు పెట్టుకున్నామని అతను ప్రశ్నిస్తే అతను చెప్పింది ఏంటంటే, ఆ ఖాళీ బాటిల్లో ఈ యొక్క సేకరించిన ఈ మద్యాన్ని నింపి దాన్ని డైల్యూట్ చేసి నింపి దాన్ని తెలిసిన వాళ్ళకి అమ్మకాలు చేస్తున్నారని, తదుపరి ఈ మంత్లో ఆయనకి మ్యారేజ్ ఉందట, 13th ఆగస్టు మన 13th ఆ మ్యారేజ్లో కూడా వాడుకోవాలి ఆ మద్యాన్ని అని చెప్పేసి దాన్ని నేను పెట్టుకున్నాను సార్ అని చెప్పాడు. ఈ మద్యం ఎక్కడ నుంచి నీకు వచ్చిందని చెప్పి అతను మేము ప్రశ్నిస్తే అతను దామరపల్లి సంతోష్ దగ్గర కొంత కొన్ని తీసుకొచ్చాను చెప్పని చెప్పాడు. తదుపరి అతను ఇచ్చిన సమాచారం మేరకు మళ్ళీ మేము దామరపల్లి సంతోష్ ఇంటి వద్దకు వెళ్ళి అతని ఇంటిని సోదా చేయగా దామరపల్లి సంతోష్ వద్ద కొన్ని మద్యం బాటిల్ దొరకడం జరిగింది. విలియం లాసన్ బాటిల్ ఒక 3 కన్జంప్షన్ జరిగి ఎక్కడన్నా పడేస్తారు కదా, ఆ కాస్ట్లీ బాటిల్ కలెక్షన్ చేసుకుంటారు. కలెక్షన్ చేసుకొని తీసుకొచ్చి వీళ్ళు చీప్ కొని వైన్ షాప్లో కానీ ఎక్కడైనా చీప్ బాటిల్ కొని కాస్ట్లీ బాటిల్లో నింపి మళ్ళీ దాన్ని యాజిటీవ్గా సీల్ చేసినట్టు చేస్తున్నారు. వీళ్ళు ఒక 6 months నుంచి చేస్తున్నారని అన్నారు. అంటే రెగ్యులర్గా చేయరు వీళ్ళు, ఒకసారి చేసేసి మళ్ళీ అనుమానం రాకుండా ఉండటం కోసం మళ్ళీ 1 month దాకా దాని జోలికి పోరు. కాబట్టి ఒకసారి చేసి అవి అయిపోయేదాకా మళ్ళీ చేయరు. అంటే వీళ్ళు ఎంత కాస్ట్ అనేది మనకేం లేదు, పెద్దగా 1 లక్ష 2 లక్షల బిజినెస్ జరిగింది. 9, 18 బాటిల్స్ కంపెనీ కాస్ట్లీ అనేది లేదు. ఇప్పుడు ఇక్కడ ఏం నేను చెప్పింది కదా, వీళ్ళు అన్నీ తీసుకొచ్చిన తర్వాత ఖాళీ బాటిల్లో నింపుతారు. ఖాళీ ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది, విలియమ్సన్ ఉంటుంది, సిగ్నేచర్ ఉంటుంది, బ్లెండర్ స్పైడ్ ఉంటుంది. ఖాళీ బాటిల్ అది ఉంటుంది, కానీ దాంట్లో మిక్సింగ్ మంది ఉంటుంది, డైల్యూట్ చేసింది ఉంటుంది. సేల్ ఇప్పుడు వాళ్ళు ఫ్రెండ్ సర్కిల్ ఇప్పుడు అంతా యూట్యూబ్ వచ్చింది కదా, అరే బాబు నా దగ్గర తక్కువ దొరుకుతుందా, నువ్వు షాప్లో కొనుక్కుంటే 2000 నేను 1500 ఇస్తా అంటాడు. ఎందుకు వస్తుంది అనేది ఏది సీల్ వస్తుంది, సీల్ తీస్తారు, అది అరపడుతుంది. దాన్ని ఏం చేస్తారంటే గంబెట్ అంటిస్తారు వాళ్ళు.